మున్సిపాలిటీ సమస్యలు కానీ ప్రతి ఒక్క ఈటలోనే ఉన్నారు మనకు. జగదంబ మాతాకి, జగదంబ మాతాకి, సేవలాల్ మహారాజ్ కి, సేవలాల్ మహారాజ్ కి. రాజబొల్లారం తండ ఒకప్పుడు ఇది పూడూరులో ఉండే. రాజబొల్లారం తండ ఒకప్పుడు పూడూరులో ఉండే. మీ గ్రామ పంచాయతీ సెపరేట్ అయిపోయింది, ఇప్పుడు మున్సిపాలిటీ అయిపోయింది. నేను మాత్రం పూడూరులో ఉంటున్నా, మీ ఊర్లో ఉంటున్నా. మాజీ సర్పంచ్, మాజీ ఎంపీపీ మీ గ్రామ మా పూడూరు నరసింహారెడ్డి గారు, మా రవి నాయక్ గారు, మా రాష్ట్ర ఎస్టీ మోర్చా అధ్యక్షులు రవి నాయక్ గారు, మా జిల్లా మాజీ అధ్యక్షులు ఇప్పుడు మా రాష్ట్ర నాయకులు విక్రమరెడ్డి గారు, ఇప్పటిదాకా మీతో ముచ్చటించిన 4వ వార్డు అభ్యర్థి నరేంద్ర నాయక్ గారు, మా నాగేశ్వరరావు గారు, అదే మా మిత్రుడు నెహ్రూ నాయక్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. మీ పిల్లలు ఇళ్లలో సెల్ ఫోన్ల మీద ఆడుకుంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు అడగండి, మనం గెలిపించుకున్న ఎంపీ ఎక్కడ ఉన్నాడు, మనం గెలిపించుకున్న ఎంపీ ఏం చేస్తున్నాడు? ఆనాడు కేసీఆర్ ఎన్ని మాటలు చెప్పిండో ఆ మాటలు అమలు చేయకపోవడం వల్ల కేసీఆర్ మనం బొందబెట్టినాం. రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది మళ్ళీ మీరు. రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చిందో అలాగే గుర్తు చేయాలంటే 1 గంట పడుతుంది. ఇప్పుడు అన్నీ గుర్తు చేయ, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా ఏ గిరిజనుల కోసమైతే, ఏ దళిత జాతి కోసమైతే, ఏ భూమి లేని నిరుపేదల కోసమైతే ఆనాడు ఎకరమో భూములు పేదలకు ఇచ్చిండ్రో అలాంటి భూములు ధరణి వచ్చిన తర్వాత మాయమైపోయిన జాతికుల. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఈ భూములు 15 ఏళ్లకో 20 ఏళ్లకో అసైన్ చేయబడ్డ భూములు 15 ఏళ్లకో 20 ఏళ్లకో మనకు పర్మనెంట్ గా హక్కులు ఇవ్వాలి. అన్ని రాష్ట్రాల్లో, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో 15 ఏళ్లకో 20 ఏళ్లకో పూర్తి అమ్ముకునే హక్కులు, అనుభవించే హక్కులు ఇస్తారు. కానీ తెలంగాణలో 50 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా ఇప్పటికీ నా దళిత జాతికి, నా గిరిజన జాతికి ఇచ్చిన భూముల్ని ఇలా పర్మనెంట్ చేయలేదు. వాళ్ళ భూముల మీద కన్నేసింది. వాళ్ళ గీ గిరిజనులకు, గీ లంబాడాలకు గింత విలువైన భూమి ఎందుకు? ల్యాండ్ పుల్లింగ్ అంటున్నారు, ప్రభుత్వపరమైన ఆఫీసులు అంటున్నారు, రియల్ ఎస్టేట్ అంటున్నారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కట్టబడిన ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఆనాటి పేదలు దున్నుకొని బతుకుతున్న అసైన్మెంట్ భూముల మీద కన్నేసి గుంజుకునే ప్రయత్నం చేస్తున్నమాట. వాస్తవ కదా ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఆ భూములు కాపాడడం కోసం ఈ దుండిగల్లో 400 ఎకరాల పేదల భూములు గుంజుకుంటానన్నాడు. నేను పోయినా ఎవరా ఇక్కడికి వచ్చేది? మా దళితుల భూములు, గిరిజన భూములు గుంజుకునే అధికారులు ఇవ్వడని చెప్పి ఇక్కడ కాపాడగలిగారు. కొత్త పేరు పెట్టింది ల్యాండ్ పూలింగ్. నీ అసైన్మెంట్ భూమి ఎక్కడ ఇస్తే 600 గజాలకు మనకు ఉంచారంట ప్లాట్. మీరేం ల్యాండ్ బ్రోకర్లా? ప్రభుత్వం నడపడానికి వచ్చిండ్రా, ల్యాండ్ బ్రోకర్ చేయడానికి వచ్చిందా అని చెప్పి ప్రశ్నించింది ఈ బిడ్డని గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనకు తెలుసు తెలంగాణ వ్యాప్తంగా అనేక సంవత్సరాలుగా పిల్లల్ని అమ్ముకునే దుస్థితి లంబా జాతికి పోవాలని చెప్పి తెలంగాణ ఉద్యమం కొట్లాడినాం. ఇవాళ అలాంటి లంబాడ మా కుటుంబాలు, పేద కుటుంబాలు కని పెంచిన అమ్మా నాన్నని అక్కడనే వదిలిపెట్టి, కన్న కన్నను అక్కడనే వదిలిపెట్టి పిల్లల్ని వేసుకొని, సంటి పిల్లలు వేసుకొని హైదరాబాద్కి వచ్చినాం. హైదరాబాద్లో మురికి కాలువల పక్క వంటి, హైదరాబాద్లో గవర్నమెంట్ భూములలో చెర్ల పక్క వంటి 60 గజాలలో 40 గజాలలో ఇల్లు కట్టుకున్నాం. మనం గుడిసెలు వేసుకున్నాం. మనం ఒక తరం కష్టపడితే
ఒక తరం కష్టపడితే ఒక 40 ఏళ్ళకో 30 ఏళ్ళకో ఒక ఇల్లు కట్టుకుందాం మనం. ఆ కట్టుకున్న ఇల్లు ఇవాళ ఇవి దేవాలయ పొలంలో ఉన్నాయంటారు, ఇవి గవర్నమెంట్ భూములలో ఉన్నాయంటారు, ఈ చెరువు చికంలో ఉన్నాయంటారు. కూలగొట్టే ప్రయత్నం చేసిండ్రు. హైడ్రా పేడ్రో పేదల ఇల్లు కూల్చే ప్రయత్నం చేసినాడు. కూలిస్తే కబడ్డారని చెప్పి కొట్లాడినాం మనం. తెలంగాణ ఉద్యమంలో ఇక్కడనే యామ్జల్లో ఉంటుంది సేవలాల్ మహారాజ్ తండా. సేవలాల్ మహారాజ్ తండా ఆనాడు పాములు తేళ్లు ఉన్నప్పటికీ దిక్కు లేక గుడిసె వేసుకొని కుటుంబాలతో జీవించి 30 ఏళ్ళు గడిచినా ఇప్పటికీ ఇంటి నంబర్ ఇయ్యరు, ఇప్పటికీ కరెంట్ ఇయ్యరు, ఇప్పటికీ వాళ్ళకు రోడ్లు వేయరు. నేను లైట్లు వేయాలి మా వాళ్ళకి అని చెప్పి మొట్టమొదటిసారిగా 15 లక్షల రూపాయలు ఇచ్చి లైట్లు ఇస్తున్నా. వాళ్ళు అంటారు బంజారా హిల్స్ లో బంజారా, దాని పేరే బంజారా హిల్స్. అలాంటి బంజారా హిల్స్ లో ఎన్నో సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇళ్లను ఎవడో ల్యాండ్ బ్రోకర్ కబ్జా చేస్తున్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఆ లంబాడ జాతికి అండగా ఉండి ఆ కాలనీ ఇప్పటికి నిలబెట్టగలిగిన ఇలా ఆ విషయం మా నెహ్రూ నాయకు తెలుసు. మేము పేదల కోసం అండగా ఉండే బిడ్డలం. మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇంతమంది అంటుండ్రు పనుల కోసం. అరే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనే 5 పిల్ల పనిచేసే శక్తి లేదు. ఆయన నిలబెట్టిన అభ్యర్థికి మన ఊరికి వచ్చిన మాకు బోర్డు కావాలని చెప్పిండ్రు, మాకు స్కూల్ కావాలని చెప్పిండ్రు. ఇలా రాజబొల్లారం తండాలో నా స్కూల్ సమస్య ఉన్నా, నా రోడ్ సమస్య ఉన్నా, నా కమ్యూనిటీ హాల్ సమస్య ఉన్నా, నా ఆలయం సమస్య ఉన్నా తప్పకుండా తీర్చిపెట్టే బాధ్యత నాదే. మీరు నరేంద్ర నాయకుడు గెలిపించివ్వండి. ఆయనకు అండగా నేనుంటా, మీకు అండగా నరేంద్ర నాయకుడు అని చెప్పి చేతులు పెట్టుకోవడానికి వచ్చిన ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది. ఇప్పటిదాకా మా రవి నాయక్, మా నరేంద్ర నాయక్ ఇద్దరు చెప్పుంటారు వాళ్ళ బాబీ భాషలో, నాకు ఆ భాష రాదు. కానీ ఇచ్చిందా అమ్మ 2500 రూపాయలు ప్రతి మహిళకి ప్రతి నెల పెంచిందా అమ్మ, 4000 రూపాయల పెన్షన్ పెంచిందా అమ్మ, హ్యాండిక్యాప్లకు 6000 రూపాయల పెన్షన్ ఇచ్చిందా, నీ ఆడపిల్లకు స్కూటీ ఇచ్చిందా, మన పెళ్లిళ్ళొత్తుల బంగారం ఇచ్చిందా, మనకు ఇల్లు ఇచ్చిందా, ప్రతి గిరిజన కుటుంబానికి 12 లక్షల రూపాయలు గిరిజన బంధు. ఇవాళ ఇవన్నీ కాదు, కొత్తగా భర్తలు చనిపోయిన ఆడపిల్లలకి పెన్షన్ లేదు, భర్తలు వదిలిపెట్టిన ఒంటరి మహిళకు పెన్షన్ లేదు, 60 ఏళ్ళు నిండిన ముసలానికి పెన్షన్ లేదు. నువ్వేమిస్తావు, నువ్వేం చేస్తావు, నువ్వేమిస్తావు, ఏం చేస్తావు, నువ్వు ఎందుకు అడుగుతున్నావు ఓటు? ఇవాళ చేయగలిగే శక్తి సత్తా నరేంద్ర మోడీ గారికి ఉంది. నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో నాకున్నది, నా ఆశీర్వాదంతో నరేంద్ర నాకున్నది. మా గుర్తు కమలమ్మ గుర్తు. నేను నీ ఊర్లో ఉండే బిడ్డ, నేను పూడూరులో ఉండే బిడ్డ, నేను పిలిస్తే పలికే బిడ్డ నేను. నీకేం సమస్య ఉన్నా ఆ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి హామీ ఇస్తున్నా. మీరు మాత్రం కమలమ్మ గుర్తును గెలిపించండి, నరేంద్ర నాయకును ఆశీర్వించండి, గెలిపించండి చెప్పి కోరుతూ మీ చేతులు పెట్టిపోతున్నానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నా. సేవలాల్ మహారాజ్ కి, సేవలాల్ మహారాజ్ కి, జగదాంబ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలమ్మ గుర్తుకే.